హలో ఎవ్రీవన్. ఐఐటి గౌహతి వాళ్ళు మనకు ఫ్రీగా ఆన్లైన్లో మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారండి. గేట్ 2026 ఎగ్జామ్ రాసే వాళ్ళకి, గేట్ 2027 రాసే వాళ్ళకి ఫ్రీగా ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నారు. మనకు ఈ కంప్లీట్ వీడియోలో నేను ఈ మొత్తం ఫైవ్ పాయింట్స్ నేను డిస్కస్ చేస్తానండి. 5 బెనిఫిట్స్ ఆఫ్ ఐఐటి గౌహతి మాక్ టెస్ట్ ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్లాగే హౌ దిస్ మాక్ టెస్ట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ మార్క్ టెస్ట్ ఉంటాయి కదా, ఏఎస్ అకాడమీ, మేడ్ ఈజీ, గేట్ వాలా, ఆ మార్క్ టెస్ట్తో కంపేర్ చేస్తే ఇది ఎలా డిఫరెంట్గా ఉంటుంది. అట్లాగే ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ గేట్ ఎగ్జామ్ ఇంటర్ఫేస్, యుఐ ఎలా ఉంటుంది అని చెప్పేసి, అట్లాగే మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ ఒకటి మనకు ఎగ్జామ్ యుఐలో ఉంటుంది. దాని గురించి నేను డిస్కస్ చేస్తాను. ఇంకా లాస్ట్లో వచ్చేసి నేను మార్క్ టెస్ట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తానండి. ఐఐటి గౌహతి కండక్ట్ చేశారు మార్క్ టెస్ట్, అట్లాగే కాన్పూర్ కండక్ట్ చేశారు, ఐఐటి బాంబే కండక్ట్ చేశారు, ఐఐటి ఢిల్లీ కూడా కండక్ట్ చేశారు. నేను ఈ 4 ఐఐటీస్ యొక్క లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు హ్యాపీగా ఆ లింక్స్ క్లిక్ చేసేసి ఎగ్జామ్ రాసేసి మీరు మీ ఎగ్జామ్ రెడీనెస్ని చెక్ చేసుకోవచ్చు. అంటే మనం రియల్ గేట్ ఎగ్జామ్లో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో ఈ మాక్ టెస్ట్లో కూడా ఇంటర్ఫేస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇంకా సెకండ్ బెనిఫిట్ వచ్చేసి మనకు ఈ రియల్ గేట్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేది ఐఐటి ప్రొఫెసర్స్. ఇక్కడ మాక్ టెస్ట్లో కూడా మనకు ఐఐటి ప్రొఫెసర్సే ఫ్రేమ్ చేస్తారు కాబట్టి మనకు క్వాలిటీ అండ్ డెప్త్ సేమ్ ఉంటుంది. అట్లాగే ఇఫ్ యూ కంపేర్ విత్ నార్మల్ మార్క్ టెస్ట్ కండక్టింగ్ బై ఏఎస్ అకాడమీ, మేడ్ ఈజీ అండ్ గేట్ వాలా, ఇంటర్ఫేస్ డిఫరెంట్ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేది ఏంది, నార్మల్ క్లాసులు చెప్పిన ప్రొఫెసర్స్ ఫ్రేమ్ చేస్తారు కాబట్టి స్టాండర్డ్ అండ్ క్వాలిటీ డిఫరెంట్ ఉంటుంది. నార్మల్ ఈ ఈ ఈ అకాడమీస్లో ఎలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తారంటే, వాళ్ళు ఒక 10 మార్క్ టెస్ట్ రాశారంటే ఈ 10 మార్క్ టెస్ట్లో మీకు అన్ని టాపిక్స్ కవర్ అయ్యేలా మోటివేషన్తో వాళ్ళు క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు. కానీ రియల్ గేట్ ఎగ్జామ్లో అలా ఫ్రేమ్ చేయరు. వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ని ఎలా ట్రాప్ చేయాలా, ఎలా ట్రిక్ చేయాలా అని చెప్పేసి ఐఐటి ప్రొఫెసర్స్ ఆలోచించి క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఇఫ్ యూ అటెంప్ట్ దిస్ ఐఐటి గౌహతి మార్క్ టెస్ట్. అండ్ సెకండ్, మనకు ఇప్పుడు నేను చూపిస్తాను ఇంటర్ఫేస్ ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి నేను చూపిస్తాను. లెట్ మీ గో టు ద ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళు గేట్ 2026 అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందండి ఐఐటి గౌహతి వాళ్ళది. ఆ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనకు గేట్ పేపర్స్ అనే సెక్షన్ దగ్గరికి వెళితే మనకు మాక్ టెస్ట్ లింక్స్ అని ఉంటుంది. దాన్ని నొక్కుతానే మనకి ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకు అన్ని బ్రాంచెస్ వాళ్ళకి ఉంది, మనకు మాక్ టెస్ట్ అవైలబుల్లో ఉంది. మీకు లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఫర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ ఆప్షన్. ఇక్కడ క్లిక్ చేశారంటే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసారంటే నీట్గా మనకు ఇది గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ గేట్ 2026, ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి. ఓకేనా, మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఉంటుందండి. ఇది చాలా ఇంపార్టెంట్, మర్చిపోవద్దు. ఇది రియల్ గేట్ ఎగ్జామ్లో యూజ్ అవుతుంది, ఇక్కడ యూజ్ కాదు. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఈ ఫోటో వచ్చేసి మీ ఇమేజ్కి మ్యాచ్ అవ్వాలి, అట్లాగే ఈ పేరు కూడా మీ పేరు ఉండాలి. ఇవి కూడా డిఫరెంట్గా ఉంటే మనం ఇన్విజిలేటర్ని కాంటాక్ట్ అయ్యి రెక్టిఫై చేసుకోమని ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఉందండి. మనకు మార్క్ టెస్ట్లు ఏం అవసరం లేదు, రియల్ గేట్ ఎగ్జామ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దాన్ని కాన్సన్ట్రేట్ చేయండి అక్కడ. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకు లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఏమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు మార్క్ టెస్ట్లో. మనకు సింపుల్గా సైన్ ఇన్ బటన్ నొక్కేస్తే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు మనకు ఇన్స్ట్రక్షన్ చెప్తుంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ 21 ఉన్నాయి. ఈ 21 ఇన్స్ట్రక్షన్స్ నేను ఇంపార్టెంట్ 5 ఉన్నాయి, అవి మాత్రం డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. అదర్వైజ్ మనకు ఈ వీడియో అనేది లెంత్ అయిపోతుంది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ 180 మినిట్స్ ఉంటుంది. అట్లాగే క్వశ్చన్ ప్యాలెట్ సింబల్స్ అండ్ కలర్స్ వచ్చేసి ఇక్కడ సిల్వర్ కలర్లో ఉంటే ఆ క్వశ్చన్ మీరు విజిట్ చేయనట్టు, అట్లాగే రెడ్ కలర్లో ఉండింది అనుకోండి ఆ క్వశ్చన్ మీరు విజిట్ చేశారు కానీ ఆన్సర్ చేయలేదు. గ్రీన్ కలర్లో ఉంటే మీరు క్వశ్చన్ విజిట్ చేసి చదివి ఆప్షన్ కూడా టిక్ మార్క్ చేశారు, సాల్వ్ చేసి టిక్ మార్క్ చేశారు. ఇది ఎవాల్యుయేషన్లో యూజ్ చేస్తారు వాళ్ళు. అట్లాగే పర్పుల్ కలర్లో ఉంటే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయలేదు, మనం మార్కెట్ ఫర్ రివ్యూ అంటే మనం లేటర్ టైం లాస్ట్లో ఉంటే వచ్చి మనం రివ్యూ చేసుకుందాము, సాల్వ్ చేద్దామని చెప్పేసి మార్కెట్ ఫర్ రివ్యూకి మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అట్లాగే మనకు పర్పుల్ ప్లస్ గ్రీన్ కలర్లో ఉంటే మీరు ఆన్సర్ సెలెక్ట్ చేశారు కానీ మీరు మళ్ళీ డౌట్ ఉంది, కొంచెం ఒక 5% డౌట్ ఉంది కాబట్టి ఎగ్జామ్ లాస్ట్లో మీకు టైం ఉంటే వచ్చి మీరు మళ్ళీ రివ్యూ చేద్దామని చెప్పేసి సెలెక్ట్ చేసుకున్నారు. ఓకేనా, సో దాని నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ లెఫ్ట్ సైడ్లో ఉంటుందని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసింది. ఇంపార్టెంట్ ఒకటి స్క్రిబుల్ ప్యాడ్ వచ్చేసి మనకి ఎగ్జామ్ హాల్లో అరౌండ్ 10 పేజెస్ ఉంటుందండి. స్క్రిబుల్ ప్యాడ్ ఒకటి ప్రొవైడ్ చేస్తారు స్టార్టింగ్లో. ఆ కంప్లీట్గా మీరు 10 పేజెస్ కంప్లీట్ అయితే మీరు ఇంకో స్క్రిబుల్ ప్యాడ్ కూడా అడగచ్చు. కాకపోతే ఈ ఆల్రెడీ ఉన్న మీ స్క్రిబుల్ ప్యాడ్ ఇన్విజిలేటర్కి సబ్మిట్ చేసి కొత్త స్క్రిబుల్ ప్యాడ్ తీసుకోలేదు. సో దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ అండి ఇక్కడ మెన్షన్ చేశారు. మనకు నెగిటివ్ మార్క్స్ గురించి మాట్లాడితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి నెగిటివ్ మార్క్ ఉంటుందండి. 1 మార్క్ క్వశ్చన్కి 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది, 2 మార్క్స్ క్వశ్చన్స్కి 2/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ ఉంటే వాటికి నెగిటివ్ మార్క్ ఉండదు. మీరు హ్యాపీగా
హ్యాపీగా మీకు తెలియని క్వెషన్ కూడా హాఫ్ నాలెడ్జ్ క్వెషన్‌కి కూడా మీరు ఏదో ఒక ఆన్సర్ పెట్టేసారండి. థర్డ్ వన్ వచ్చేసి న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వెషన్స్ కూడా ఉంటాయి. వాటికి కూడా నెగెటివ్ మార్క్ లేదు కాబట్టి మీరు హ్యాపీగా మీకు హాఫ్ నాలెడ్జ్ ఉన్నా కూడా సాల్వ్ చేసి ఆన్సర్ పెట్టేసారండి మీకు టైం ఉంటే. నెక్స్ట్ కొట్టగానే మనకు ఇక్కడ ఎన్ని సెక్షన్‌లు ఉన్నాయో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. జనరల్ యాప్టిట్యూడ్ సెక్షన్ ఒకటి, సబ్జెక్ట్ స్పెసిఫిక్ సెక్షన్ ఒకటి ఉంటాయి. ఇక్కడ ఆల్మోస్ట్ జనరల్ యాప్టిట్యూడ్‌లో 10 క్వెషన్స్ ఉంటాయి. సబ్జెక్ట్ స్పెసిఫిక్ సెక్షన్‌లో మనకు 55 క్వెషన్స్ ఉంటాయి. ఓకేనా? సో, ఇక్కడ మీరు టిక్ మార్క్ చేసి ఐ యామ్ రెడీ టు బిగిన్ అని కొట్టండి. మీరు క్వెషన్‌లోకి వెళ్ళిపోతారు. క్వెషన్ పేజ్‌కి వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తే మనం పోతాం. ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏందంటే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఎక్కడుంది? ఓకే. ఇక్కడుంది. హ్యాపీ. ఇంకొకటి మనకు సెక్షన్‌లు ఎక్కడున్నాయి? జనరల్ యాప్టిట్యూడ్ ఇక్కడుంది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ సెక్షన్ ఇక్కడుంది. ఓకే. ఐయామ్ హ్యాపీ. థర్డ్ థింగ్ వచ్చేసి మనకు క్వెషన్స్ ఇక్కడున్నాయి. చూసే క్వెషన్ మీరు ఒక క్వెషన్ నుంచి ఒక క్వెషన్‌కి ఈజీగా నావిగేట్ అవ్వచ్చు. 1 నుంచి 6 కైనా వెళ్ళొచ్చు. 6 నుంచి 8 కైనా వెళ్ళొచ్చు. ఓకేనా? నేను ఒకటి ఇంపార్టెంట్ చెప్పాలనుకుంటున్నది ఏందంటే ఈ వీడియోలో సేవ్ అండ్ నెక్స్ట్ బటన్. ఒక క్వెషన్‌కి ఆన్సర్ టిక్ చేసుకున్న తర్వాత సేవ్ కొడితేనే ఆ ఆన్సర్ అనేది సేవ్ అవుతుంది. లేకుంటే సేవ్ అవ్వదు. ఇది ఇంపార్టెంట్. ఈ సేవ్ అయిందనుకోండి మనకి గ్రీన్ కలర్ వస్తది. ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ నేను చెప్పదలుచుకున్నది ఏందంటే ఈ క్వెషన్ మీరు సాల్వ్ చేశారు. కానీ రావట్లేదు. అట్లాంటప్పుడు మనం ఏం చేద్దామంటే మార్కెట్ ఫర్ రివ్యూ మనం లేటర్ వచ్చేసి మళ్ళీ దీన్ని రివ్యూ చేయొచ్చు. మార్కెట్ ఫర్ రివ్యూ అని చెప్పి ఈ ఆప్షన్ టిక్ చేసుకున్నారంటే మనకు పర్పుల్ కలర్‌లో వచ్చేస్తుంది. నేను స్టార్టింగ్ ఆఫ్ ది వీడియోలో చెప్పాను మాస్టర్ క్వెషన్ పేపర్ గురించి ఒకటి డిస్కస్ చేస్తాను అని చెప్పి. ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి. రైట్ సైడ్ కార్నర్ టాప్‌లో క్వెషన్ పేపర్ అని ఉంది. ఇక్కడ దీన్ని మాస్టర్ క్వెషన్ పేపర్ అంటారండి. మనకు ఆప్షన్‌లు ఉండవు. ఓన్లీ క్వెషన్స్ మాత్రమే ఉంటాయి. మనకు దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే మనకు మీరు అన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అవునప్పుడు మీరు కొన్ని సబ్జెక్టులు ప్రిపేర్ అయినప్పుడు ఆ కొన్ని సబ్జెక్టులు వరుసగా ఉండవు కదా! ఎక్కడంటే అక్కడ ఉంటాయి కాబట్టి క్వెషన్‌లు. మనము ఈ మాస్టర్ క్వెషన్ పేపర్‌తో మనం ఈజీగా క్వెషన్‌లు నావిగేట్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు నైన్త్ క్వెషన్ వచ్చేసి మీరు చదివిన టాపిక్‌లోంచి అనుకో సింపుల్‌గా నైన్త్ క్వెషన్‌కి వెళ్ళిపోవచ్చు మీరు. ఇలా. అలా యూజ్ అవుతుంది కాబట్టి ఈ మాస్టర్ క్వెషన్ పేపర్ అందరూ యూజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మీకు ఈ వీడియో గిన ఈ కంటెంట్ గిన మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆల్సో. నేను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వాళ్ళకి ఈఈ పేపర్, ఈసీఈ వాళ్ళకి నేను టెక్నికల్ వీడియోస్ కూడా చేస్తుంటా. మీకు బాగా యూజ్‌ఫుల్ అవుతుంది. డోంట్ ఫర్గెట్. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి నేను చెప్పాను కదండీ! ఐఐటీ బాంబే వాళ్ళు, ఐఐటీ కాన్పూర్ వాళ్ళు కూడా మాక్ టెస్ట్ కండక్ట్ చేశారు. ఆ మాక్ టెస్ట్ లింక్స్ నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పి మాటిచ్చాను కాబట్టి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నేను ఆహ్, ప్రొవైడ్ చేస్తానండి. మీరు హ్యాపీగా ఆ లింక్స్ నొక్కేసి హ్యాపీగా ఎళ్లి ఎగ్జామ్స్ రాయొచ్చు. నా సజెషన్ వచ్చేసి అట్‌లీస్ట్ 3 పేపర్స్ అయినా మీరు రాయండి. ఈ 4 పేపర్స్‌లో 3 పేపర్స్ అయినా రాసి మీ ఎగ్జామ్ రెడీనెస్‌ని చెక్ చేసుకోండి. ఏదన్నా మీకు తక్కువ మార్కులు వచ్చినా డిమోటివేట్ అవ్వకండి. మీరేందంటే ఎక్కడ తప్పు చేస్తున్నారో ఇంప్రూవ్ చేసుకోవడానికి మాక్సిమం ట్రై చేయండి. అంతకంటే దట్ ఈస్ ఆల్ మై సజెషన్ ఫ్రమ్ మై సైడ్. థాంక్ యూ.